పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య లోపించిన సఖ్యత. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 10వ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి చేసింది శూన్యం, ఏమీ లేదని అన్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిక్కి గంగాధర్, జిమ్మి రవి, అజ్జు, పయ్యూం, వాసు, పూల నర్సయ్య, బట్టు శంకర్, అనిల్, మోహన్, ఎస్కే బబ్లు, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య లోపించిన సఖ్యత. తెలంగాణ రాష్ట్ర 10వ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్కు పార్టీ నాయకుల మధ్య సఖ్యత లోపించినట్లు ఉదయం జరిగిన వేడుకల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. నిర్ణయించిన సమయం కంటే ముందే కార్యక్రమం నిర్వహించారని, పార్టీ సీనియర్ నాయకులు, జూనియర్ నాయకుల మధ్య చిన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాకు చెప్పిన సమయం కంటే ముందే కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. దానికి పట్టణ అధ్యక్షుడు వారిని సముదాయించి మరోమారు ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో పార్టీలో నూతనంగా చేరిన వారికి మాజీ నాయకుల మధ్య సఖ్యత లేదన్నది తేట తెల్లమైందని ప్రజలు అంటున్నారు. తెలంగాణ విద్యార్థులకు ఎందరో విద్యార్థుల తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సాధించబడ్డ తెలంగాణ గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నది. ఆ రోజు సోనియా గాంధీ గారు విద్యార్థుల బలిదానాలకు కలిగిపోయి విద్యార్థుల భవిష్యత్తుని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను Thanks for watching. Like, share and subscribe.